0956-900-757587 ఈ నెంబర్లకు కాల్ చేయండి, పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం అండి. మనము కాలసర్ప యోగం గురించి తెలుసుకుంటున్నాం. కాలసర్ప యోగంలో 12 యోగములు ఉంటాయని 12 రకాల యోగాలు. దాంట్లో ఇంకా 3 యోగముల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. వాటి గురించి వివరించండి. మనం 12 రకాల కాలసర్ప యోగాల గురించి చర్చిస్తున్నాము. వాస్తవంగా ఏంటంటే మానవుడి యొక్క విజ్ఞానం అనేది, సర్వస్వం అనేది వేదం. వేదం అనేది జ్యోతిష్ శాస్త్రంలో మకుటాయమానది. వాస్తవంగా అంటే జ్యోతిష్ శాస్త్రంలో శుభయోగాలు, అశుభయోగాలు అనేవి 2 యోగాలు ఉంటాయి. ఆ 2 యోగాలలో కాలసర్ప యోగం అనేది కూడా ప్రముఖమైన అశుభయోగంలో ఒకటి కాలసర్ప యోగం. అలానే సర్పయోగం కూడా మరి కాలసర్ప యోగంలో ఒకటి. వాస్తవంగా మానవ విజ్ఞాన సర్వస్వం అనేది వేదం. వేద వాంగ్మయంలో జ్యోతిష్ శాస్త్రం అనేది మకుటాయమానంది. అంటే మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం మార్గదర్శకం అవుతాం. అంటే సమస్త సృష్టికి కూడా మరి సృష్టి స్థితి లయకారకులు అనేవాళ్ళు మరి భగవదానిధి. అంటే సగల చరాచర సృష్టికి కూడా జ్యోతిష్ శాస్త్రం అనేది ముఖ్యమైనది. వాస్తవంగా అంటే త్రివిధ కర్మలను అనుసరించి రకరకాల యోగాలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయి. అందులో ఒక కాలసర్ప యోగం కూడా ఒకటి. వాస్తవంగా ఏంటంటే ఈ కాలసర్ప యోగంలో మనం 9 యోగాల గురించి చర్చించుకున్నాం వాస్తవంగా. అయితే 10, 11, 12 యోగాలు అనేవి ఉన్నాయి. అంటే ఘటక లేక పాతక కాలసర్ప యోగం అంటారు. ఈ ఘటక పాతక కాలసర్ప యోగం అంటే ఏంటంటే జన్మ లగ్నం నుంచి 4వ స్థానంలో కేతు ఉండాలి, దశమంలో రాహు ఉంటే దాన్ని ఘటక లేదా పాతక కాలసర్ప యోగం అంటారు. ఈ కాలసర్ప యోగంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కానీ, తల్లికి అనారోగ్యం చేయటం కానీ, వృత్తిపరంగా ఆటంకాలు ఉండటం కానీ, ఉద్యోగాలన్నీ కూడా మానివేయటం, వేరే ఉద్యోగంలో చేరటం, అయితే శత్రు బాధ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇళ్ళు కొనేటప్పుడు కూడా మరి చాలా జాగ్రత్త వహించాలి. మరి ఇళ్ళు కొనడానికి కూడా వాళ్ళు చాలా అనుకూలమైన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుని ఇల్లు కొనాలని అనుకునే వాళ్ళకు కూడా దగ్గరగా వచ్చి ఇల్లు కొనలేకపోతారు. వాస్తవంగా అంటే తల్లికి అనారోగ్యం చేయటం, ప్రాథమికంగా ఉండే విద్యకి ఆటంకాలు, అంటే 10th క్లాస్ వరకు ఉండే విద్యకి ఆటంకాలు అనేవి కూడా కలగటం అనేది జరుగుతుంటుంది వాస్తవంగా. అయితే అంటే దీన్ని ఘటక లేదా పాతక కాలసర్ప యోగం అనేది అంటారు వాస్తవంగా. తర్వాత వచ్చేటప్పటికల్లా మీకు హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నేను మందమానం శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. శ్రీనివాస్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబుది అండి 4/9/2010. బాబు పేరండి? విష్ణువర్ధన్ అండి. విష్ణువర్ధన్. ఏ సమయంలో పుట్టాడండి బాబు? పొద్దుట 5:55 అండి. 5:55. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. ఆరుద్ర నక్షత్రం అవుతుందయ్యా. సింహ లగ్నము, మిథున్ రాశి అవుతుంది. నక్షత్రం అనేది ఆరుద్ర నక్షత్రం అనేది మంచి నక్షత్రమే. అయితే జాతకంలో 5వ స్థానం రాహు ఉండటం వల్ల సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది. లగ్నంలో రవి బుధుల యొక్క మరి యోగం వల్ల బుధాదిత్య యోగం అనేది జాతకంలో వాస్తవంగా ఏర్పడింది. అయితే ద్వితీయంలో కుజశనులు ఉండటం వల్ల కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. వృత్తిపరంగా దోషాలు అనేవి ఎక్కువగా కలుగుతాయి జాతకంలో వాస్తవంగా. అయితే 5వ స్థానం రాహు దోషాన్ని మీరు పరిహారం అనేది చేసుకోండి. గురువు అనేవాడు బ్రహ్మాండంగా అనుకూలత అనేది జాతకంలో ఉంది. కానీ ఈ సర్పదోషం వల్ల మరి అసంపూర్ణ కాల సర్పదోషం జాతకంలో ఏర్పడింది. సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ సర్పదోషం వల్ల మరి చాలా అనుకూలత అనేది జాతకంలో ఉండదు. భవిష్యత్తులో కూడా ఎన్నో ఆటంకాలు, తర్వాత ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని నివారణ చేసుకొని ముందుకు వెళితేనే అబ్బాయి మరి విజయ పదంలో నడుస్తారు. అలా రెమెడీస్ అనేవి కూడా చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. గురుగారు, బాబు పుట్టిన కానీ అసలు పనులు నడవట్లేదు, అంత లాస్ అవుతుంది. అవును, ఈ దోషాలు ఉన్నాయ్యా. దోషాలు ఎంతకీ మనం దానికి ఎప్పుడైనా సరే ఒకటే ఒక మార్గం అయ్యా. ఉన్నాయి అనుకోవటం కాదు, దానికి శాస్త్రీయ పద్ధతిలో రెమెడీస్ ఏమి ఉన్నాయని వెతకాలి. కష్టాలనే ఉంటాయి, ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఏమి రెమెడీస్ అనేది మనం వెతకాలి. దాన్ని చేసుకునే మీరు పరిష్కారం అనేది చేసుకోవాలి. ఈ రోజైనా రేపైనా కూడా మీరు పరిష్కారం చేసుకోలేకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా కష్టాలు ఉన్నాయని చెబుతారు. దానికి శాస్త్రీయ పద్ధతిలో రెమెడీస్ చేసుకుంటేనే మీరు ముందుకెళ్తారు, లేకపోతే జీవితం అంతే ఉంటుంది. దానికి సర్పదోష నివారణ చేయాలి, అసంపూర్ణ కాల సర్పదోష నివారణ చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో చేస్తేనే దాని ఫలితాలనే వాస్తవంగా వస్తాయి.
అదే మనకి ఎందుకంటే టీవీలో స్థూలాభాలంగా చాలా మంది వ్యూవర్స్ ఉంటారు. మనం మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే నేను మీకు వివరంగా చెబుతాను. సరే గురుగారు. శ్రీనివాస్ గారు ధన్యవాదాలండి. ఓకే, మరొక కాలసర్ప యోగం గురించి మనం అవునమ్మా, ఇది ఇక్కడ ఏంటంటే ఘటక కాలసర్పయోగం లేక పాతక కాలసర్పయోగం రెండు పేర్లు ఉంటాయి దానికి. తర్వాత విషక్త కాలసర్పయోగం అంటారు. అంటే పంచమ స్థానంలో కేతు ఉంటాడు వాస్తవంగా, ఏకాదశ స్థానంలో వచ్చేటప్పుడు రాహు ఉంటాడు. దాన్ని మనం విషక్త అంటే విషం చిమ్ముతున్నట్టుగా ఉంటుంది దానిలో వాస్తవంగా. అంటే సంతానం యొక్క సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంతానం అనేది బాగుపడకపోవటం కానీ, సంతానం కలగకపోవటం కానీ, లాభం ఎంతైతే ధనం అనేది సంపాదిస్తారో నష్టం అనేది విపరీతంగా ఉంటుంది, శత్రుబాధలు ఉంటాయి, వైవాహిక జీవిత సమస్యలన్నీ కూడా కలుగుతాయి, విడాకులు అనేవి కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది విషక్త కాలసర్పయోగం వల్ల. తర్వాత శేషనాగ కాలసర్పయోగం అనేది ఉంటుంది. అంటే శేషనాగ కాలసర్పయోగం అంటే జన్మ లగ్నం నుంచి 6వ స్థానంలో కేతు అనేవాడు ఉంటాడు, వ్యయ స్థానంలో రాహు అనేవాడు ఉంటాడు. దానివల్ల ఏంటంటే విపరీతమైన శత్రుబాధ, నరఘోష అనేది కనపడుతుంది. అంటే వాళ్ళు ఏం సంపాదించకపోయినా వీళ్ళ మీద నరఘోష అనేది ఉంటుంది వాస్తవంగా. అంటే నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే శత్రు బాధలు, ఏదైనా వ్యాపారం చేస్తున్నా కూడా వాళ్ళకి ఒక కాలేజీలో చేస్తున్నా, ఒక సంస్థలో చేస్తున్నా కూడా ఎదుటి వాళ్ళు వీళ్ళని తీయాలని ఆలోచన, ఆ సంస్థలోంచి వాళ్ళని బయటకు పంపించాలని ఆలోచన అనేది కలుగుతుంది. అంటే శత్రుబాధ అనేది ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం, దీర్ఘకాల రోగాలు అనేవి వస్తాయి వాస్తవంగా. తర్వాత వైవాహిక జీవితంలో అపశృతి అనేది కలుగుతుంటుంది వాస్తవంగా. నష్టం, దానివల్ల ధన నష్టం అనేది కలుగుతుంటుంది, విపరీతంగా ఆస్తి నష్టం, ఆస్తి కోల్పోవటం, మరి ఉన్న స్థిరాస్తులు కూడా వాళ్ళు కోల్పోవటం అనేది జరుగుతుంటుంది వాస్తవంగా. అంటే ఈ శేషనాగ కాలసర్ప దోషం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా. దాన్ని రెమెడీ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి వాస్తవంగా. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రమే మార్గదర్శకం. అందువల్లే అన్నారు మనకి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అందువల్ల ఇంద్రియాల్లో కన్ను ఎలాంటిదో మరి షట్శాస్త్రాణం జ్యోతిష్యం ప్రధానం అన్నారు. అంటే షడంగాల్లో, అంటే 6 అంగాల్లో జ్యోతిష్ శాస్త్రం కూడా, 6 శాస్త్రాల్లో జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటి అన్నారు. అంటే జ్యోతిష్ శాస్త్రం కూడా చాలా విషయాలు దానివల్ల మనం తెలుసుకుంటాం. అది ఒక మనకి జ్యోతిష్ శాస్త్రం అంటే సూచిక, అంటే మార్గదర్శనం మనకి. అలాగా దాన్ని సకల చరాచర సృష్టికి కూడా మన జ్యోతిష్ శాస్త్రం అనేది శాస్త్రాల్లో కల్లా ముఖ్యమైన శాస్త్రం వాస్తవంగా. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు నర్సింగు అండి. నర్సింగులు? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3rd August 3rd August 1977 అండి. 1977. పుట్టిన సమయం అండి? మార్నింగ్ 9 o'clock అండి. మార్నింగ్ 9 o'clock కి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఉద్యోగం అండ్ వ్యాపారం గురించి ఏ ఫీల్డ్ లో వెళ్తే బాగుంటుంది అని. గృహ నిర్మాణం లేట్ అవుతుందండి, అదొకటి ప్రాబ్లం. మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. అయ్యా, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి అవుతుంది. మీ లగ్నం వచ్చేటప్పటికల్లా సింహ లగ్నం అవుతుంది. లగ్నం అనేది మంచిది. అయితే మీరు జాతకంలో మరి కుడిక కాల సర్పయోగం అనేది జాతకంలో ఏర్పడింది. లగ్నం నుంచి రాహు అనేవాడు ద్వితీయంలో ఉండి అష్టమంలో కేతు ఉండటం వల్ల కుడిక కాల సర్పయోగం అనేది జాతకంలో వాస్తవంగా ఏర్పడింది. ఈ కుడిక కాల సర్పయోగం వల్ల ఏ పని చేసినా కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోతారు. ఏదన్నా పని అనుకున్నా కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోయే అవకాశం అనేది ఉంటుంది. మీరు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని తలపెట్టినా కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోతారు. మీరు కుడిక కాల సర్ప యోగాన్ని మరి దాన్ని నివారణ చేసుకుని ముందుకు వెళితేనే మీ జీవితంలో ముందుకు వెళతారు. శాస్త్రీయ పద్ధతిలో మీరు ముందుకు చేసుకుని వెళ్ళటం వల్లే మీరు విజయ పథంలో నడుస్తూ ఉంటారు. ధన్యవాదాలు. దీనికి రెమెడీస్ ఏమైనా ఉంటాయండి? ఉన్నాయండి. మీరు ఇక్కడ మన స్థూలాభావంగా దీన్ని ఈ హారోస్కోప్ ని అనాలిసిస్ చేయలేము. మీరు ఒకసారి మా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే నేను ఆ కుడిక కాలసర్పయోగ విధానము, దాని శాస్త్రీయ పద్ధతి, ఏమేం దోషాలు ఉన్నాయని మీకు క్లియర్ గా నేను వివరిస్తాను. ఆ స్క్రీన్ మీద ల్యాప్టాప్ మీద నెంబర్లు ఉంటాయి, అవి మీరు నోట్ చేసుకోండి అయ్యా. స్వామి, ఓకే అండి. ఓకే అండి. ఓకే, ధన్యవాదాలండి నర్సింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, అంటే చాలా మందికి మనము వ్యూవర్స్ కి ఇక్కడ సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాము. మీ పర్సనల్ నెంబర్ ఒకసారి వారికి నేను వివరిస్తాను. ఓకే, మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్స్ 8949280956. మరొక నెంబర్ 9300757587. ఈ నెంబర్లకు కాల్ చేయండి. పర్సనల్ గా మల్లికార్జున శర్మ గారి అపాయింట్మెంట్ మీరు తీసుకొని మీ సమస్యలకు నివారణ మార్గాలను ఆయన ద్వారా తెలుసుకోవచ్చు.
ఓకే, కాలసర్ప యోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. 12 రకాల కాలసర్ప యోగాలు మనం అనాలిసిస్ చేసాం. ఎందుకంటే ఈ జ్యోతిష్యం అనేది ప్రధానమైంది. షట్శాస్త్రానం జ్యోతిష్యం ప్రధానం అన్నారు. అంటే 6 శాస్త్రాల్లో కూడా జ్యోతిష్యం అనేది ప్రధానం. అయితే ఈ 12 రకాల కాలసర్ప దోషాలుగా రకరకాల కాలసర్ప దోషాలు జాతకంలో ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేయాలి. ఓకే, కాలసర్ప దోషం మరియు సర్పదోషం మధ్య తారతమ్యాల గురించి చెప్పండి. కాలసర్పదోషం అంటే వాస్తవంగా ఏంటంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉన్నదాన్ని కాలసర్పదోషం అంటారు. అంటే కాలసర్పదోషంలో మరి రాహు అనేవాళ్ళు అగ్రభాగంలో ఉండి కేతు అనేవాళ్ళు అధోభాగంలో ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉండాలి. దాన్ని కాలసర్పదోషము అంటారు వాస్తవంగా. అయితే దానిలో సవ్య అపసవ్య కాలసర్పదోషాలు కూడా ఉంటాయి. అయితే సర్పదోషం అంటే ఏంటంటే పంచమ స్థానం రాహు ఉన్నా శని ఉన్నా పంచమ స్థానంలో కుజుడున్నా కేతు ఉన్నా దాన్ని సర్పదోషం అంటారు. అంటే పంచమాధిపతి అనేవాడు మరి పాపగ్రహాలైన కుజుడు రాహువు శని కేతుతో కలిస్తే కూడా దాన్ని సర్పదోషం అనేది అంటారు. అంటే కాల సర్పదోషానికి సర్పదోషానికి ఉన్న డెఫినేషన్ అంటే నిర్వచనాలని వేరుగా ఉంటాయి. అంటే కాల సర్పదోషం అనేది తీవ్రంగా ఉంటుంది, సర్పదోషం అనేది కొంత తగ్గుతుంది. దానిలో అంటే ఒక 80% 20% తగ్గు 80% అనేది మనిషి యొక్క ప్రభావితం అనేది చేస్తూ ఉంటుంది వాస్తవంగా. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గౌతమ్ అండి. ఓకే, గౌతమ్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2వ తారీఖు 4వ నెల 96. ఓకే, 2వ తారీఖు 4వ నెల 1996 సంవత్సరం. పుట్టిన సమయం అండి? పొద్దున 7 గంటల 10 నిమిషాలు. 7 గంటల 10 నిమిషాలు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు గౌతమ్ గారు? అంటే కొంచెం నా ఫ్యూచర్ గురించి, స్టడీ గురించి. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. మీది పుబ్బా నక్షత్రము మేషలగ్నం అవుతుందయ్యా, సింహరాశి అవుతుంది జాతకంలో వాస్తవంగా. ఇక్కడ మేష లగ్నానికి 1000 స్థానం రవి బుధ కుజ కేతువులు అనేవాళ్ళు పడ్డారు వాస్తవంగా. ఇక్కడ పంచమాధిపతి అయిన రవి పాపగ్రహమైన మరి కేతువుతో శనితో కలవటం వల్ల మీకు ఏమైందంటే జాతకంలో సర్పదోషం అనేది ఏర్పడింది వాస్తవంగా. ఆ సర్పదోష నివారణ అనేది చేసుకోవాలి వాస్తవంగా. ఇంకోటి ఏంటంటే 6వ స్థానంలో మీకు రాహు అనేవాడు ఉన్నాడు. ఆరోగ్యపరంగా చిక్కులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. 6వ స్థానం రాహు వల్ల అనారోగ్యము మరి శత్రు బాధ ఏది కూడా పనిచేసినా కూడా మరి ఆ పని అనేది జరగకపోవటం అనేది జరుగుతుంటుంది వాస్తవంగా. ధనం ఎంత వచ్చినా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. 1000 స్థానంలో చాలా గ్రహాలు అనేవి ఉన్నాయి. దానివల్ల కొంత కుటుంబంలో కలతలనేవి కుటుంబ సమస్యలనేవి కూడా కలిగే అవకాశం ఉంటుంది. దానికి మీరు కాలసర్ప దోషానికి మరి నివారణ చేసుకుని అసంపూర్ణ కాలసర్ప దోషం అనేది జాతకంలో ఉంది, సర్పదోషం అనేది కూడా జాతకంలో ఉంది. ఆ రెండింటికి కూడా మీరు నివారణ చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. నివారణ చేసుకోవాలంటే మరి ఏం చేయాలండి? నివారణ చేసుకోవాలంటే మన స్థూలాభావం వల్ల చెప్పలేమయ్యా. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఆ స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి కదా, అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కలిస్తే మీకు ఆ కాలసర్ప దోషం గురించి నేను వివరిస్తానయ్యా. ఇప్పుడు మనం రాశి పరంగా చూసుకుంటే కుంభరాశి చూసుకోవాలా లేకపోతే సింహరాశి చూసుకోవాలా? కాదయ్యా, ఇక్కడ రాశి అనేది ఏంటంటే నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నువ్వు సింహరాశి ప్రకారంగానే చూసుకోవాలి. సింహరాశి ప్రకారంగా చూసుకోవాలా? సింహరాశి ప్రకారంగానే చూసుకోవాలి. ధన్యవాదాలండి. ఓకే, అంటే కాల సర్పదోషం వేరు, సర్పదోషం వేరు. అయితే ఈ కాలర్ ని మనం చూసినట్టయితే ఆయనకి 2 ఉన్నాయని. 2 ఉన్నాయి. అంటే అసంపూర్ణ కాల సర్పదోషం అంటే రాహుకేతుల మధ్యలో 6 గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దాన్ని అసంపూర్ణ కాల అంటే సంపూర్ణం కాంతి అసంపూర్ణం అంటారు. అంటే అసంపూర్ణ కాల సర్పదోషం. పంచమాధిపతి అయిన మరి పంచమాధిపతి కేతుతో కలిశాడు ఆయనకి. అంటే రవి అనేవాడు కేతుతో కలవటం వల్ల వాళ్ళకి సర్పదోషం అనేది ఏర్పడింది. అంటే 2 రకాలు కూడా ఎదుర్కొంటారు వాళ్ళు వాస్తవంగా. అలా ఎదుర్కోవటం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి వాస్తవంగా జాతకంలో అలా వస్తుంటాయి. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కాల సర్పదోషం అనేది తీవ్రంగా ఉంటుంది? ఎటువంటి పరిస్థితుల్లో మంచి క్వశ్చన్ వేశారమ్మా. ఎటువంటి పరిస్థితుల్లో అంటే కాల సర్పదోషం అనేది వాస్తవంగా రాహుకేతుల మధ్యలో మేధాగ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటారు. ఈ కాల సర్పదోషం రోజు మరి అమావాస్య రోజు జన్మించిన, గ్రహణం రోజు జన్మించిన వాస్తవంగా అయితే దుష్టతిథి దుష్టవార నక్షత్రాల్లో జన్మించినా కూడా కాలసర్ప దోషం అనేది తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది. అంటే దానిలో కొంతమందికి ఏంటంటే నాళవేష్ట జనన శాంతి అనేది ఉంటుంది. అంటే పేగులు మెడలో వేసుకొని పుట్టడం అనేది అది రాహు వల్లే ఏర్పడుతుంది వాస్తవంగా. అలాంటి దోషాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే అమావాస్య కానీ కృష్ణ చతుర్దశి, అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ చతుర్దశి కానీ మరి దుష్టతిథి దుష్ట నక్షత్రం దుష్ట వారాల్లో కానీ తర్వాత మీరు అన్నట్టుగా నాళవేష్ట
అంటే పేగు మెళ్ళో వేసుకొని పుట్టడం వల్ల గాని ఇలాంటి దోషాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ జాతకంలో ఏవి యోగం లేకపోతే, అంటే గజకేశ్వరి యోగం గాని, బుధాదిత్య యోగం గాని, అమల యోగం గాని, శశిమంగళ యోగాలు గాని, పంచమహాపురుష యోగాలు గాని, ఇలాంటి యోగాలు అనేవి ఏ యోగము లేకపోతే కూడా కాలసర్ప దోషం అనేది తీవ్ర రూపం దాల్చుతుంది. అంటే తీవ్ర రూపంగా ఉంటుంది వాస్తవంగా, అంటే ఎక్కువగా ఉంటుంది. అది దాన్ని మనం ఏం చేయాలంటే దానికి శాస్త్రీయ పద్ధతిలో ఆ దుష్టరీతి నక్షత్రాలను కూడా కాలసర్ప దోషంతో పాటు దాన్ని రెమెడీ చేసుకుని ముందుకు వెళ్ళాలి వాస్తవంగా. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హన్మకొండ మాట్లాడు, రమేష్ బాబు. రమేష్ బాబు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా ఆవిడ పేరు మీద. మీ ఆవిడ పేరేంటండి? విమలాదేవి. విమలాదేవి. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/7/1977. 17వ తారీఖు 7వ నెల 1975 సంవత్సరం. 77 అండి. 77. అవునండి. పుట్టిన సమయం అండి? సమయం తెలియదండి. సమయం తెలియదు. తెలియదు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆ పేరు మీద ఇల్లు, మాకు కొంచెం ఇల్లు పట్టుకునే యోగం ఉందా లేదా? తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. అయ్యా, మీది వచ్చేట పుష్యమి నక్షత్రం అవుతుంది. వాస్తవంగా ఈ పుష్యమి నక్షత్రం శని నక్షత్రము కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ప్రస్తుతం కూడా గోచారరీత్యా అంత అనుకూలత అనేది జాతకంలో లేదు వాస్తవంగా. ఇంకోటి ఏంటంటే ఆ రోజు సమయంలో కాలసర్ప దోషం అనేది ఏర్పడింది. గోచారరీత్యా కాలసర్ప దోషం అనేది జాతకంలో ఏర్పడింది. ఆ కాలసర్ప దోషాన్ని మీరు నివారణ చేసుకుని, సంపూర్ణ కాలసర్ప దోషాన్ని నివారణ చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆరోగ్య పరంగా కానీ ఇళ్ల పరంగా కానీ మీకు చిక్కులు అనేవి వచ్చే అవకాశం ఉంటే అనారోగ్యము, ధన నష్టం అనేది కలుగుతుంది. మీరు ఆ జాతకంలో మీరు కాలసర్ప దోష నివారణ చేసుకుని ముందుకు వెళ్ళటం వల్లే మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. రమేష్ బాబు గారు, ధన్యవాదాలండి. అంటే నక్షత్రము పుష్యమి నక్షత్రం, శని నక్షత్రం అవుతుంది. అంటే కొన్ని నక్షత్రాలు ఏంటంటే రవికి కొన్ని నక్షత్రాలు, చంద్రుడు కొన్ని నక్షత్రాలు, కుజుడు కొన్ని నక్షత్రాలు కేటాయిస్తారు. దానిలో పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. అలా తర్వాత ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కూడా జాతకంలో ఉంది. అందువల్ల వాళ్ళకి చాలా సంఘటన దానికి రెమెడీస్ చేసుకోవాలి. ఎంతకీ దోషం ఉంది 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 అని అనుకోవటం కాదు, దాన్ని నివారణ చేసుకుంటేనే వాళ్ళు పైకి వెళ్తారు. లేకపోతే అంతే ఉంటుంది, ఇక జీవితాంతం నాది పరిస్థితి అంతే ఉంటుందని ఇక దేవుడి మీద భారం వేసి ఉండటం అంతే. ఎవరైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, స్కానింగ్ తీసుకుంటాం, ఆయన చెప్పిన మందులు వాడకపోతే అంతే ఉంటుంది. ఎవరైనా సరే మనిషి యొక్క ప్రభావం అనేది దానికి శాస్త్రీయ పద్ధతిలో రెమెడీ చేసుకుంటేనే వాళ్ళ పరిష్కారం అవుతూ ఉంటుంది. అలా ఎన్నిసార్లు మనం జ్యోతిష్యుల దగ్గర మా లాంటి పండితుల దగ్గరికి వెళ్ళినా రెమెడీ చేసుకోకపోతే ఫలితం లేదు. ఊరికే కన్సల్టింగ్ ఫీజులు దండగా. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హేమంత్ అండి. హేమంత్. అవునండి. హేమంత్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 7, 1977. 1977. పుట్టిన సమయం అండి? మధ్యాహ్నం 2 గంటలకండి. మధ్యాహ్నం 2 గంటలకు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఆరోగ్యము, ఉద్యోగము, భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఓకే, తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. ఇది మేషరాశి అవుతుందయ్యా. మేషరాశికి మీది వృశ్చిక లగ్నం అవుతుంది. వాస్తవంగా ఈ వృశ్చిక లగ్నానికి పంచమ స్థానంలో కేతు అనేవాడు ఉన్నాడు. వాస్తవంగా పంచమ స్థానంలో కేతు ఉండి ఏకాదశ స్థానంలో రాహు అనేవాడు ఉన్నాడు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మరి వీరికి విషక్త కాలసర్పయోగం అనేది జాతకంలో ఏర్పడింది. రాహుకేతుల మధ్యలో పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి గ్రహాలన్నీ కూడా. చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురువు, రవి, శని, బుధుడు అనేవాడు బ్లాక్ అయిపోయినాయి వాస్తవంగా జాతకంలో. అంటే రాహుకేతుల మధ్యలో ఏ ఒక్క గ్రహం కూడా బయటికి రాలేదు వాస్తవంగా. దీన్ని పంచమ స్థానంలో కేతు ఉండి ఏకాదశ స్థానం రాహు ఉన్నదాన్ని మరి విషక్త కాల సర్పయోగము అని అంటారు. ఈ విషక్త కాల సర్పయోగ దోషం వల్ల వీళ్ళకి మరి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, సంతానం యొక్క అభివృద్ధికి ఆటంకం కలగడం, సంతాన సమస్యలన్నీ వస్తాయి వాస్తవంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి 6, 7వ స్థానంలో కుజ
అనేవాడు బాగలేదు, సప్తమంలో కుజుడు అనేవాడు బాగలేకపోవటం, అష్టమ స్థానంలో శుక్ర గురువులు కూడా బాగలేకపోవటం వల్ల వీళ్ళకి ధనం వచ్చి ఖర్చే అవకాశం అనేది ఉంటుంది. ఏది కూడా డెవలప్మెంట్ అనేది చెందదు, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోయే అవకాశం అనేది జాతకంలో ఉంటుంది. దాన్ని కాలసర్ప దోషాన్ని, ఈ విషక్త కాలసర్ప దోషాన్ని నివారణ చేసుకుని వీళ్ళు ముందుకు వెళ్తేనే వీళ్ళు విజయపదంలో నడుస్తారు. హేమంత్ గారు, ఓకే, ఉద్యోగం వైజ్ ఎలా ఉంది సార్? ఏదండి ఉద్యోగం ఎలా ఉంటుంది? కొంచెం ప్రస్తుతం మీకు గ్రహచారం రీత్యా మరి గోచారీత్యా కొంత అనుకూలత అనేది లేదు. మీకు నవంబర్ తర్వాత నుంచి కొంత అనుకూలత అనేది కనపడుతుంది. ఏమైనా రెమెడీస్ పాటించాలా సార్? కాలసర్ప దోష రెమెడీస్ అనేది చేసుకోవటమే మీరు ముఖ్యమైనదమ్మా శాస్త్రీయ పద్ధతిలో. ఎందుకంటే కుజుడు అనేవాడు బాగా షష్టాష్టం వేస్థానంలో శుక్రదోషం అనేది ఉండకూడదు. శుక్రదోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాలసర్ప దోషాన్ని శాస్త్రీయ పద్ధతిలో, విషక్త కాలసర్ప దోషాన్ని రాహుకేతుల జపాలు, కుజుడు శుక్రుడు జపాలు చేసుకుని మీరు ముందుకు వెళ్తేనే మీరు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఆరోగ్యం కూడా బాగా ఇబ్బంది పెడుతుంది సార్. అవును, ఎందుకంటే కాలసర్ప దోషం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా చిక్కొచ్చి ఉద్యోగం చేయలేని స్థితి కూడా మీకు కలుగుతుంది. ఎప్పుడైనా సరే దాని నివారణ అనేది శాస్త్రీయ పద్ధతిలో చేసుకుంటేనే మీకు ఫలితం అనేది వస్తుంది, లేకపోతే జీవితం అంతేగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. శాస్త్రీయ పద్ధతి అంటే మీరేమైనా కొంచెం హెల్ప్ చేయగలిగితే ఎట్లా చేయాలి? మీరు ముందు ఏం చేస్తారంటే నా స్క్రోలింగ్ మీద నెంబర్లు తీసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కలిస్తే నేను వివరంగా మీకు చెబుతానయ్యా. ఎందుకంటే దాని శాస్త్రీయ పద్ధతి అంతా కూడా నేను చెబుతాను, మీకు వివరిస్తా. దాన్ని పరిష్కారం చేసే బాధ్యత నాది. మీరు ఒకసారి కలవండి. హేమంత్ గారు, మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. చెప్పండి మేడం. 98492 80956. ఓకే మేడం. ఓకే, మరొక నెంబర్ ఉందండి 9000 ఓకే 757587. 757587. అవునండి, ధన్యవాదాలండి ధన్యవాదాలు హేమంత్ మేడం. గారు. అలా ఉంటుందమ్మా కాలసర్ప దోషం. అంటే ఒక్కొక్క రకమైన కాలసర్ప దోషం ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని మనం నివారణ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే, పూర్వ ప్రకాశిత కాలసర్పయోగం గురించి వివరించండి. అవునమ్మా, పూర్వ ప్రకాశిత కాలసర్ప యోగం అంటే ఏంటంటే జన్మ లగ్నంలో రాహు ఉండాలి. అంటే జన్మ లగ్నం రాహు గాని కేతువు గాని ఉండాలి. అంటే అలా జన్మలగ్నం రాహుకు కంపల్సరీ కూడా ఖచ్చితంగా కూడా జన్మలగ్నం రాహు కానీ కేతువు కానీ ఉంటేనే దాన్ని పూర్వ ప్రకాశిత కాలసర్ప యోగం అనేది ఉంటారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎంత శ్రమ చేర్చినా కూడా వాళ్ళు చేయలేకపోతారు. అంటే ఎంతో కష్టపడతారు కానీ పైకి రాలేకపోతారు. వైవాహిక జీవితంలో చాలా సమస్యలు అనేవి ఉంటాయి. అంటే అనారోగ్యం, శత్రు బాధ ఎక్కువగా ఉంటాయి. అంటే జన్మలగ్నం రాహువు గాని కేతువు గాని ఉండి సప్తమంలో మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటుంది, లేదా జన్మలగ్నంలో కేతు ఉండి సప్తమంలో రాహు ఉంటుంది. ఇలాగా రివర్స్ గా ఉంటుంది. అయితే జన్మలగ్నం రాహు ఉండి సప్తమంలో కేతు ఉండి, జన్మలగ్నంలో కేతు ఉండి సప్తమంలో కేతు ఉండి, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటం దాని మధ్యలో గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే తను అంటే ఎప్పుడైతే శారీరక మానసిక అశాంతి వస్తుంది, వైవాహిక జీవితంలో అపశృతత, శత్రు బాధ అనేది ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని పూర్వ ప్రకాశిత కాలసర్ప యోగం అంటారు. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో రెమెడీస్ అనేవి చేసుకుని ముందుకు వెళ్ళాలి వాస్తవంగా. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు గోపికృష్ణ అండి. గోపీకృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, గోపీకృష్ణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/12/1979. 19 గోపీకృష్ణ గారు, మరొకసారి చెప్పండి. 8వ తారీఖు 12వ నెల 1979 సంవత్సరం. అవునండి. పుట్టిన సమయం అండి? గోపీకృష్ణ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గియండి, కాల్ కట్ అవుతుంది లేకపోతే. చెప్పండి. పుట్టిన సమయం చెప్పండి. మార్నింగ్ 4:05 మేడం. 4:05. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాది కొద్దిగా అంటే మ్యారేజ్ కాలేదు, దాని గురించి అని తెలుసుకుందాం. ఓకే, తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. మీది పుష్యమి నక్షత్రం అవుతుందయ్యా.
ఈ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అవుతుంది. లగ్నం వచ్చేటప్పటికల్లా ఇది తులా లగ్నం అవుతుంది. ఈ తులా లగ్నానికి మీకు పంచమ స్థానంలో కేతు అనేవాడు ఉండి సర్పదోషం ఏర్పడింది. జాతకంలో చంద్రుడు మాత్రమే బయటకు వచ్చాడు వాస్తవంగా. అయితే ఈ సర్పదోష నివారణ అనేది మీరు చేసుకోవటం వల్ల, ఎందుకంటే కుజుడు గురువు కేవలం సర్పదోషమే కాకుండా కుజ గురువులు అనేవాళ్ళు రాహుతో కలిశారు. గురుచండాల యోగం అనేది జాతకంలో ఏర్పడింది. గురు రాహులు కుజుడితోటి కాంబినేషన్ వల్ల గురుచండాల యోగం ఏర్పడటం వల్ల జీవితంలో అన్నీ కూడా అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ అనేది అంతగా లేకపోవటం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి స్టెప్ వేయాలయ్యా వాస్తవంగా. ఎందుకంటే వ్యయస్థానంలో శని అనేవాడు కూడా ఉన్నాడు. అభివృద్ధికి ఆటంకం అనేది కలుగుతుంది. దీన్ని సర్పదోష నివారణ చేసుకుని దాంతోపాటు కుజుడు గురువు శని యొక్క దోషాన్ని పరిహారం చేసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఓకే అండి గోపీకృష్ణ గారు, మేడం ధన్యవాదాలండి. ఓకే, అనులోమ విలోమ కాలసర్ప యోగాలు ఉంటాయని చెప్పారు, వాటి గురించి వివరించండి. జన్మ లగ్నం నుండి 6వ స్థానంలో రాహు ఉండాలమ్మా. అంటే జన్మ లగ్నం నుండి 6వ స్థానంలో రాహు ఉండి, రాహు అనేవాడు ముందు వైపు ఉండి వ్యయస్థానంలో కేతు ఉంటాడు. దాని అనులోమ కాలసర్ప యోగము అంటారు వాస్తవంగా. అంటే జన్మలగ్నం నుంచి 6వ స్థానం రాహు ఉండి, అంటే రాహు చూపు అనేది ఉదాహరణకి తులాలగ్నం తీసుకున్నాం అనుకోండి, జన్మలగ్నం తులాలగ్నం అవుతుంది. 6వ స్థానంలో మీనరాశిలో రాహు ఉంటాడు. రాహు యొక్క మరి వక్రగత ఎలా ఉంటుందంటే, రాహు మీనం నుంచి కుంభము, మకరము, ధనస్సు ఇలా వస్తూ ఉంటుంది వాస్తవంగా. అయితే కేతు అనేవాడు వ్యయస్థానంలో కన్యా రాశిలో ఉంటాడు. దాన్ని అనులోమ కాలసర్ప యోగం అంటారు. అనులోమ కాలసర్ప యోగం వల్ల ఎలా జరుగుతుందంటే, 6వ స్థానంలో రాహు ఉండటం వల్ల శత్రు బాధలు అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం చెడిపోవటం, దీర్ఘకాలిక వ్యాధులు అనేది రావటం, దానివల్ల ధనం అనేది ఖర్చు కావటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే నిజంగానే ఉంటుందా? ఉందమ్మా, నరదృష్టి అనేది ఉంది వాస్తవంగా. నరదృష్టి లేదనటానికి వీళ్ళు నరదృష్టి అనేది ఉంటుంది. ఎవరైనా ప్రపంచంలో ఎలా ఉంటుందంటే, ఒకడు బాగుపడుతుంటే చూసి, భారతదేశం ఎలాంటిదంటే ఒకడు బాగుపడుతుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయరు, వాడిని ఎప్పుడు కిందకి లాగాలా అని చూస్తుంటారు. అదే పెద్ద నరగోష్ట. అలా ఉంటుంది వాస్తవంగా. అంటే మనం సహాయం చేయలేకపోయినా వాళ్ళకి వాళ్ళు బాగుపడుతున్నా మనం సంతోషించాలి అనే వ్యక్తిత్వం అనేది వీళ్ళది కాదు వాస్తవంగా. అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగటం వల్లనే అలా జరుగుతూ ఉంటుంది వాస్తవంగా. దాన్ని ఏంటంటే నరదృష్టి అనేది ఎక్కువగా జరుగుతుంటుంది జాతకంలో. దాన్ని నివారణ చేసుకోవాలి. అనులోమ కాలసర్ప యోగానికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ జాతకుల్లో ఎక్కువగా నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బాధలు ఎక్కువగా ఉంటాయి, శత్రు బాధలు ఎలా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు, ధనం ఖర్చు కావటం అనులోమ కాలసర్ప యోగంలో జరుగుతుంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేము గణేష్ అండి, నా పేరు యాయగుట్ట నుంచి మాట్లాడుతున్నాను, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే గణేష్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా పాప గురించి అడగాలనుకుంటున్నాను మేడం. పాప పేరు చెప్పండి. మా పాప పేరు కళ్యాణి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 11/8/1999. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం ఉదయం 7:30 ఉదయం 7:30. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గియండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. పాప గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఆమె స్టడీ గురించి కానీ, ఆమె కొంచెం హెల్త్ పరంగా బాగుండదు, ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందని. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. అయ్యా, ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అవుతుంది వాస్తవంగా. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అవుతుంది. లగ్నం వచ్చేటప్పటికల్లా సింహలగ్నం అవుతుంది. వ్యయస్థానం రవి, బుధ, చంద్ర, రాహుల్ అనే వాళ్ళు అంత అనుకూలతగా లేదు 12వ స్థానంలో. తర్వాత 6వ స్థానంలో కేతు అనేవాడు అంత అనుకూలత లేదు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో కేతు ఉండటం వల్ల గొంతుకి యూరాలజీ సంబంధించిన వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తాయి. దీర్ఘకాలం ఎప్పుడూ కూడా కొన్ని రోజులు బాగుంటాం, కొన్ని రోజులు వేదన పడుతూ ఉంటుంది. అంటే పీరియడ్ ఎక్కువ కాలం అనేది ఎక్కువగా మరి అనారోగ్యం అనేది చేసే అవకాశం అనేది జాతకంలో ఉంది. ఆ కేతు దోషాన్ని మీరు నివారణ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మరి పంచమాధిపతి అయిన గురువు శని దోషం
శనితో కలవటం వల్ల కాంబినేషన్ వల్ల సర్పదోషం అనే జాతకంలో ఏర్పడింది. కేవలం సర్పదోషమే కాదు, మరి 6వ స్థానంలో కేతు అనేవాడు, మరి వ్యయ స్థానం రాహు దోషం అనేది ఎక్కువగా ఉంది. కుజుడు కూడా అంత అనుకూలత లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేది ఎక్కువ వస్తుంది. అనారోగ్య సమస్యల వల్ల వెనకబడే అవకాశం ఉంటుంది విద్యలో. అంటే గురువు శనితో చేరటం వల్ల విద్యలో వెనకబడే అవకాశం అనేది ఉంటుంది. ఆ దోష నివారణని కూడా మీరు చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఇది మాకు చేయాలంటే మిమ్మల్ని కలవాలా? కలవాలయ్యా. కలిస్తే నేను శాస్త్రీయ పద్ధతిలో మీకు చూస్తా, దాని పరిష్కారాన్ని అందిస్తా, మంచి పరిష్కారాన్ని అందిస్తా. నమస్తే. ధన్యవాదాలండి గణేష్ గారు. ఓకే, కళ్యాణి అనే పేరు ఉంది. కళ్యాణి అంటే అమ్మవారి పేరు. అవును, అమ్మవారి పేరు. దాని గురించి అంటే వివరించండి. కళ్యాణి అనే పేరు ఏంటంటే, కళ్యాణం అంటే వాస్తవంగా ఏంటంటే వివాహానికి సంబంధించింది. అంటే ఇక్కడ కళ్యాణి అంటే అమ్మవారు, అంటే రాజరాజేశ్వరి అమ్మవారు, దుర్గా అమ్మవారు, అంతా గాయత్రి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారిలో ఉన్న రూపమే కళ్యాణి అని అర్థం వాస్తవంగా. అంటే కళ్యాణం అంటే శుభమైనది అర్థం. ఇక్కడ కళ్యాణిలో కూడా శుభం అనేది చేకూర్చాలని మనం దాని ముందు శ్రీ కళ్యాణి అని, కళ్యాణి అని 2 పేర్లు పెట్టుకుంటాం వాస్తవంగా. అంటే శ్రీ అనేది అమ్మవారు, కళ్యాణి అంటే కూడా అమ్మవారే వాస్తవంగా. అంటే ఒక శుభం అనేది జరగాలని మనం కళ్యాణం ఒకటి జరగాలి అంటే మంచి శుభయోగాలు జీవితంలో జరగాలని ఆ పేరు పెట్టుకుంటారు వాస్తవంగా. అది అమ్మవారి పేరు వాస్తవంగా. విలోమ కాలసర్పయోగం గురించి ఇప్పుడు వివరించారు. విలోమ కాలసర్పయోగం, విలోమ కాలసర్పయోగం అంటే జన్మ లగ్నం నుండి 6వ స్థానంలో కేతు ఉండాలి. కేతు ఉండి వ్యయ స్థానంలో రాహు ఉన్నదాన్ని మన విలోమ కాలసర్పయోగం అంటారు. ఈ విలోమ కాలసర్పయోగం వల్ల అంతా కూడా అపశృతి అనేది కలుగుతూ ఉంటుంది వాస్తవంగా. అంటే వైవాహిక జీవిత సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి వాస్తవంగా. అయితే ఉద్యోగం అనేది పోవటం, మళ్ళీ ఉద్యోగంలో నిలకడ లేకపోవటం, తర్వాత శత్రు బాధలు అనేవి ఎక్కువగా రావటం, గొడవలు అంటే వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నా కూడా మంచితనంగా వెళ్తున్నా కూడా గొడవలు ఉండే అవకాశం అనేది విలోమకాల సర్పదోషం వల్ల ఉంటాయి. అయితే కొన్ని విలోమకాల సర్పదోషం వల్ల మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే మంచి అంటే వాళ్ళకి ఎలా జరుగుతుందంటే కుటుంబ సమస్యలన్నీ కూడా కొంచెం చక్కదిద్దటం, ధనం ఇచ్చేవాళ్ళు ఇవ్వటం, అంటే రుణం అనేది ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. వాళ్ళని తీరుస్తూ ఉంటారు వీళ్ళు, అంటే ఒక స్టేటస్గా కూడా వెళ్తారు వాస్తవంగా. అంటే 2 రకాలు ఉన్నాయి, శుభాలు 2 ఉన్నాయి ఆ విలోమకాల సర్పదోషం వల్ల. దానికి శాస్త్రీయ పద్ధతిలో రెమెడీ చేసుకుని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నేను మాలతి అండి. మా పాప గురించి తెలుసుకోవాలండి. మాలతి గారు, మీ పాప పేరు చెప్పండి. మా పాప పేరు సంగీతనండి. సంగీత. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 డిసెంబర్ 85 అండి, 1985. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం రాత్రి 11:45కి పుట్టిందండి. రాత్రి. అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి పాపది. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. మీది వచ్చేట భరణి నక్షత్రం అవుతుందమ్మా, మేషరాశి అవుతుంది, కన్యా లగ్నం అవుతుంది వాస్తవంగా జాతకంలో. ఇక్కడ ప్రస్తుతం కూడా మీకు ఈ కన్యా లగ్నానికి 2వ స్థానంలో కుజకేతువులు అనేవాళ్ళు ఉన్నారమ్మా వాస్తవంగా. కుజుడు కేతు అనేవాడు అంత అనుకూలత అనేది జాతకంలో లేదు. తర్వాత మీకు కాలసర్ప దోషం అనేది ఏర్పడింది వాస్తవంగా. అయితే జాతకంలో ఈ కాలసర్ప దోషాన్ని మీరు నివారణ చేసుకునే ముందుకు వెళ్ళండి. ద్వితీయంలో కుజుడు కూడా కేతువు కూడా అంత అనుకూలత లేదు జాతకంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే 8వ స్థానంలో చంద్రరాహులు అనేవాళ్ళు ఉన్నారు. చంద్రుడు రాహు ఉంటే వైవాహిక జీవితంలో 8వ స్థానంలో స్త్రీలకి ఏ గ్రహం అనేది కూడా వాస్తవంగా ఉండకూడదమ్మా. ఈ 8వ స్థానంలో చంద్రరాహులు ఉండటం వల్ల వైవాహిక జీవితంలో చాలా అపశృతి అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే కాపురం లోకం కోసం చేస్తున్నామనేది ఉంటుంది వాస్తవంగా జాతకంలో. కుజుడు కేతువు చంద్రరాహులు అనేవాళ్ళు అంత అనుకూలతగా లేదు వాస్తవంగా. శుక్రుడు అనేవాడు కూడా రవితో కలవటం వల్ల వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే, వివాహాలు కూడా సంబంధాలు అనేవి కూడా దగ్గరికి వచ్చి జరుగుతున్నట్టు అనిపించి కూడా పోయే అవకాశం అనేది జాతకంలో ఉంటుంది. సప్తమాధిపతి గురువు అనేవాడు మకర రాశిలో నీచబడ్డాడు. వాటన్నిటికి కూడా శాస్త్రీయ పద్ధతిలో మీరు రెమెడీ చేసుకొని మరి పండితులను మాలాంటి వాళ్ళని కలిసి దానికి రెమెడీ చేసుకొని ముందుకు వెళ్తేనే ఈ అమ్మాయికి మరి ఆ వైవాహిక జీవితం అనేది బాగుంటుందమ్మా. వైవాహిక జీవితంలో మటుకు ఖచ్చితంగా మాంగళ్య దోషం అనేది ఈ అమ్మాయి జాతకంలో ఖచ్చితంగా ఉంది అమ్మా. దాన్ని శాస్త్రీయ పద్ధతిలో రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళానమ్మా. ఏం చేయాలండి మాంగళ్య దోషం? దీనికి మాంగళ్య దోషానికి సంబంధించిన పూజ అనేది ఉంటుంది. కాలసర్ప దోషం అనేది దాన్ని నివారణ చేసుకొని ముందుకు వెళ్ళాలమ్మా. చేసినామండి కాలసర్ప దోషము. ఒకటమ్మా, ఇప్పుడు కాలసర్ప దోషం అనేది మీరు ఎన్ని రోజులు చేశారు?
మేము 2 సంవత్సరాల క్రితం చేసినామండి. సంవత్సరం వాల్యూమ్ తగ్గియండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. ఇప్పుడమ్మా కాలసర్ప దోషానికి మీరు పూజ చేశారన్నారు కదా, ఎన్ని రోజులు చేశారు? 2 సంవత్సరాల క్రితం చేశారు, బాగుంది. మరి 2 సంవత్సరాల క్రితం చేస్తే 6 నెలల్లోనే పెళ్లి కావాలి. అవునండి. వాస్తవంగా రాహు జపం చేయాలంటే మీకు ఎన్ని రోజులు చేశారు మీరు పూజ? 1 రోజా, 2 రోజులా, 8 రోజులు? ఒక రోజేనండి. శని చేసినామండి, అక్కడ అది కాళహస్తిలో చేసినామండి. చూడమ్మా, ఒక్క రోజు రాహు జపం అనేది మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి. రాహు జపం అనేది 18,000 సార్లు అవుతుంది. 18,000 సార్లు ఎవ్వరు కూడా ఒక రోజు చేయలేరమ్మా. అది 4 రోజుల కార్యక్రమం. వాస్తవంగా రాహుకేతులు జపాలు చేయాలి, కుజుడు జపం చేయాలి, శుక్ర జపం అనేది చేయాలి. ఇప్పుడు రాహు 18,000, కేతు 7,000, 25,000 జపం అవుతుంది. తర్వాత కుజుడు 7,000, 32,000 అవుతుంది. 32,000 తోటి శుక్రుడు చేయాల్సి వస్తుంది 20,000, 52,000 జపం. సుమారుగా ఒక్కొక్క బ్రాహ్మణుకి గంటకి 1,500, 2,000 కంటే ఎవరు చేయలేరమ్మా. 4-5 రోజులు పడుతుంది వాస్తవంగా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక రోజుతోటి పరిష్కారం అయ్యే కాదమ్మా. దీనికి కలశ స్థాపన, నవగ్రహ పూజలు, సర్ప పూజలు, ఇవన్నీ కూడా రోజు కూడా 2 గంటల కార్యక్రమం ఉంటుంది వాస్తవంగా. ఇలా 4-5 రోజులు పడుతుందమ్మా కార్యక్రమం అనేది. ఇలా చేసిన తర్వాతే శ్రీకాళహస్తి గాని త్రయంబకేశ్వరం గాని దర్శించాలి. ఇంటి దగ్గర మీరు శాస్త్రీయ పద్ధతిలో చేసుకుంటేనే మీకు ఫలితాలు వస్తాయి, లేకపోతే మీ డబ్బులు ఖర్చు తప్పితే ఏమీ లేదమ్మా. ఇప్పుడు కాదా అండి ఈ సంవత్సరంలో మా పాపకు? ఈ సంవత్సరంలో అంటే అమ్మా ఇక్కడ మాంగళ్యక దోషం అనేది ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం కాదంటే ప్రస్తుతం గ్రహస్థితి బాగలేదు. ఒకవేళ జాతకంలో ప్రస్తుతం శని అనేవాడు అనుకూలత ఉన్నా కూడా, సంబంధం కుదిరినా కూడా దోషాలు అనేవి ఏర్పడతాయి. అంటే భార్యాభర్తల సమస్యనే ఏర్పడుతుంది. ఓకే అండి, ధన్యవాదాలండి మాలతి గారు. చాలా మంది కూడా అమ్మా పొరపాటు పడుతుంటారు. చేసేసాం ఒక్కరోజు 1 గంటలోనే. 1 గంటలో చేయటం అనేది కాని పని. అక్కడ ఏంటంటే రాహు 18,000 జపం ఉంటుంది. ఒక్కో బ్రాహ్మడికి 1,500 నుంచి 2,000 మాత్రమే పడుతుంది. అంతకంటే చేయలేరు వాళ్ళు వాస్తవంగా. అది 2 గంటలు చేస్తేనే ఒక 3,000 అంత అవుతుంది. అది పక్క రోజు మళ్ళీ చేయాలి. అంటే 2-3 బ్రాహ్మణులు చెయ్యాలి. చేస్తుంటే దానికి ఏంటంటే కలశ స్థాపన దగ్గర నుంచి సర్ప పూజలు, ఒక్కొక్కరికి ఇప్పుడు నవనాగా మండలం పెట్టాలి ఈ వాళ్ళకి. అంటే 9 సర్పాలను ఆవాహనం చేయాలి. ఇక్కడ ఏంటంటే చెయ్యటంలోనే పొరపాటు పడ్డారు. మేము చేస్తున్నాం అంటున్నారు, కానీ ఎలా చేస్తున్నారో తెలియదు. వాళ్ళు చేసిన బ్రాహ్మణులు కూడా ఒక కాగితం ఇవ్వట్లా ఏమేం చేశామనేది. అక్కడ ఆ కాగితం ఇస్తే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే, మాలాంటి వాళ్ళు ఏరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చూస్తారు ఏమేం చేశారు, ఇంకా ఏమేం చెయ్యాలి అనేది. అక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఏదో డబ్బులు వదిలించుకుంటున్నారు, కానీ శాస్త్రీయ పద్ధతి ఏమిటి అని వీళ్ళు అడగలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరు తక్కువ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ఎవరు తక్కువ అయితే ఈ సర్వగారు తక్కువ చేస్తున్నారంటే వీళ్ళకి డబ్బులు తక్కువ అవుతున్నాయని ఇలా వెళ్ళటం వల్లే జరుగుతుంది వాస్తవంగా. అది వాళ్ళ గ్రహపాటు వాస్తవంగా అయితే. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హైమావతి అండి. హైమావతి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గియండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. మీ బాబు పేరు చెప్పండి. కే జయవీరు. మరొకసారి చెప్పండి. కే జయవీరు. జగదీరో. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం డిసెంబర్ 21 తారీఖు అండి. డిసెంబర్ 21. 85. 1985 సంవత్సరం డిసెంబర్ 21. అవునండి. 86 డిసెంబర్ 21 తారీఖు 1986 సంవత్సరం. హలో, టైం చెప్పమ్మా. పుట్టిన సమయం చెప్పండి. 8:30 పుట్టినండి, ఆదివారము. ఉదయమా అండి, నైటా? ఉదయం 8:30కి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? బాబుకు జాబు అంతా ఏం ఆరోగ్యం లేదు, మంచిగా ఉండలేదు, అన్ని గురించి. ఓకే, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అవుతుందమ్మా. తర్వాత లగ్నం వచ్చేటప్పటికల్లా మకర లగ్నం అవుతుంది. మకర లగ్నానికి ప్రస్తుతం కూడా ద్వితీయంలో కుజగురులు అనే వాళ్ళు ఉన్నారు. 3వ స్థానం రాహు ఉన్నాడు. ఇక్కడ పంచమాధిపతి వీరికి మరి పంచమాధిపతి అయినా మరి పంచమ షష్టమాధిపతులు కూడా అంత అనుకూలత అనేది జాతకంలో వాస్తవంగా లేదు. ఆరోగ్య పరంగా అంటే షష్టమ అష్టమాధిపతులు కూడా అంతగా అనుకూలత అనేది జాతకంలో లేకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ వచ్చే అవకాశం అనేది జాతకంలో ఉంటుంది. ఇక్కడ శుక్రుడు అనేవాడు, ఇక్కడ పంచమాధిపతి శుక్రుడు అనేవాడు అనుకూలత లేకపోవటం, 6వ
స్థాన అధిపతి బుధుడు అనేవాడు మరి శనితో కలవటం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వీరికి అసంపూర్ణ కాలసర్ప దోషం అనేది ఏర్పడింది. ఇక్కడ శని అనేవాడు పూర్తిగా అనుకూలత లేదు. శని కుజుడు అనేవాడు దాన్ని శాంతింపజేసుకొని అసంపూర్ణ కాలసర్ప దోషాన్ని మీరు నివారణ చేసుకొని ముందుకు వెళ్ళటం వల్లే మీకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీకు పటాపంచలు అయ్యే అవకాశం ఉంటుందమ్మా. శాస్త్రీయ పద్ధతిలో రెమెడీ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి అమ్మా. మళ్ళీ ఏం చేయాలండి? దీని అసంపూర్ణ కాల సర్పదోష నివారణని చేసుకోవాలమ్మా. కుజుడు శని మరి చేయటం వల్లనే వీళ్ళకి మరి మంచి అనుకూలత అనేది కలుగుతుందమ్మా. దీన్ని పరిష్కారం చేయొచ్చమ్మా. మా శాస్త్రీయ పద్ధతిలో అనుకూలంగా మరి దాని విధానాన్ని చేయటం వల్ల దాని ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. దీనికి ఆరోగ్య పాశుపతాస్త్ర అభిషేకము మరి రకరకాల పాశుపతాస్త్ర అభిషేకాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే దానికి పరిష్కారం అని సూచిస్తామమ్మా. ఏం పూజ చేయమంటారండి? అసంపూర్ణ కాల సర్పదోషం అమ్మా. ధన్యవాదాలండి హైమావతి గారు. సరే. అసంపూర్ణ అసంపూర్ణ కాల సర్ప ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, దీర్ఘకాలిక రోగాలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల. అలాగా శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. దాన్ని చేస్తేనే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళు చేయలేరు. మాలాంటి వాళ్ళందరినీ కూడా సంప్రదిస్తుంటే వాళ్ళకి శాస్త్రీయ పద్ధతిలో మనం చెప్పడానికి వీలు వస్తుంది. వాస్తవంగా దృశ్యార్థ కాల సర్పయోగం అంటే ఏంటి వివరించండి. దృశ్యార్థ కాల సర్పయోగం అంటే జన్మ లగ్నంలో రాహు ఉండాలి, అంటే సప్తమంలో కేతు అనేవాడు ఉండాలి. ఆ సప్తమంలో జన్మ లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉండి అంటే 8, 9, 11, 12 స్థానాలలో గ్రహాలనే ఉండాలి. దాన్ని మాలికా యోగం కూడా అంటారు వాస్తవంగా. అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉండాలి. అంటే ఆ అష్టమ స్థానం ఆయుస్థానం, భాగ్యస్థానం, ఏకాదశ స్థానం, వ్యయస్థానంలో గ్రహాలని ఉండాలి వాస్తవంగా. అంటే 8, 9, 10, 11, 12 స్థానాలు అంటే ఆయుస్థానం, భాగ్యస్థానం, కర్మస్థానం, లాభస్థానం, ఈ వీటిలో అన్నిట్లో కూడా అంటే 8, 9, 10, 11, 12 భావాలలో గ్రహాలన్నీ కూడా ఇమిడి ఉండాలి. అంటే ఇమిడి ఉండాలి. దాన్ని మాలికా యోగం కూడా అంటారు. అంటే అంటే చెడు మంచి మిశ్రమం అనేది కలుగుతుంటుంది. దృశ్యార్థ గోళార్థ కాల సర్పయోగం మంచి చెడు రెండూ కూడా కలుగుతాయి. దాన్ని నివారణ చేసుకొని వాస్తవంగా వెళ్ళాలి. దానివల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం. అంటే ఎక్కువగా వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ దృశ్య గోళార్థ కాల సర్పయోగం వల్ల ఆయుష్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఆరోగ్య విషయంలో, ధనం విషయంలో, వృత్తి నిలకడగా ఉండకపోవటం, తర్వాత లాభం వచ్చింది నష్టం కావటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే మరి 8, 9, 10, 11, 12 భావాలలో గ్రహాలన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అంటే రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అని రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటాయి. దాన్ని దృశ్య గోళార్థ కాల సర్పయోగము అంటారు వాస్తవంగా. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? మేము బిహెచ్ఎల్కి వెళ్ళి మాట్లాడుతున్నామమ్మా. మీ పేరేంటండి? మా కోడలి పేరు నవిత అమ్మా. నవిత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ అమ్మా 1985 ఏప్రిల్ 25th అమ్మా. 25th అండి? ఏప్రిల్ 21st అమ్మా. ఓకే, 21st. ఓకే, పుట్టిన సమయం అండి? సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో అమ్మా. 5:30 నుంచి 6 గంటల మధ్యలో. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అసలు పాపకు జాబ్ ఎంత ట్రై చేసినా రావట్లేదమ్మా. ఓకే, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు? అవునమ్మా, ఎంసీ అయిపోయింది, ఉద్యోగం రాలేదు. ఎక్కడ ట్రై చేసినా రావట్లేదమ్మా. తప్పకుండా అండి, మీకు మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. ఇది వచ్చి భరణీ నక్షత్రం అవుతుందమ్మా, తులా లగ్నం అవుతుంది వాస్తవంగా. ఈ తులా లగ్నానికి కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు. లగ్నంలో కేతు ఉన్నాడు. లగ్నంలో కేతు ఉండి సప్తమంలో రాహు అనేవాడు ఉండటం వల్ల కొంచెం ఏ ప్రయత్నం చేసినా కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి మరి వెళ్ళిపోయే అవకాశం అనేది జాతకంలో ఉంటుంది వాస్తవంగా. ఇక్కడ మీకు అసంపూర్ణ కాలసర్ప దోషం అనేది జాతకంలో ఏర్పడింది. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉండటం వల్ల కొంత అనుకూలత అనేది లేదు. స్వల్ప సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది వాస్తవంగా. అయితే ద్వితీయ స్థానంలో శని అనేవాడు ఉండటం వల్ల మరి ఎంత ప్రయత్నం చేసినా కూడా విఫలమయ్యే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని నివారణ చేసుకొని స్వల్ప సర్పదోషాన్ని మరి ద్వితీయంలో శని, మరి 4వ స్థానంలో గురువు నీచబడ్డాడు. ఈ గురదోషం అనేది కూడా నివారణ చేసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్లే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని శాస్త్రీయ పద్ధతిలో రెమెడీ చేసుకుని మీరు ముందు వెళ్తే మంచి విజయపదంలో ఉద్యోగం అనేది వస్తుందమ్మా. ఎప్పుడు చేయించాలంటారండి? ఏమ్మా?
ఎప్పుడు చేయించుకోవాలి? ఎప్పుడైనా చేయొచ్చమ్మా. మాలాంటి పండితుల్ని అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలిస్తే నా స్క్రోల్ మీద దీని మీద నెంబర్ ఉన్నాయి, ల్యాప్టాప్ మీద నెంబర్లు. ఆ నెంబర్ తీసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కలిస్తే నేను మీకు వివరంగా చెబుతానమ్మా. ఓకే, ధన్యవాదాలండి. చెప్పమ్మా. ఓకే, ఇందాక మనము దృశ్యార్థ కాలసర్పయోగం గురించి తెలుసుకున్నాము. దాంట్లోనే ఇంకా అదృశ్య కాలసర్పయోగం. అదృశ్య గోళార్థ కాల సర్పయోగం అంటారు వాస్తవంగా. అంటే జన్మ లగ్నంలో 5వ స్థానంలో రాహు అనేవాడు ఉంటాడు, అంటే ఏకాదశ స్థానంలో కేతు అనేవాడు ఉంటాడు. అయితే జన్మ లగ్నంలో 5వ స్థానంలో కేతు ఉండి ఏకాదశ స్థానంలో కేతు ఉంటే దాన్ని అదృశ్య గోళార్థ కాల సర్పయోగం అంటారు. అంటే 12, 1, 2, 3, 4 భావాలలో గ్రహాలనే ఉంటాయి వాస్తవంగా. అది కూడా ఒక మాలికా యోగం లాంటిది వాస్తవంగా. యోగాలు అంటే జన్మ లగ్నం నుండి 5వ స్థానంలో కేతు ఉండి మరి ఏకాదశ స్థానంలో రాహు ఉంటే దాన్ని అదృశ్య గోళార్థ కాల సర్పయోగం అంటారు. దానివల్ల కూడా జీవితంలో చాలా పనులన్నీ కూడా ఆటంకం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా మిశ్రమ యోగం. అంటే ధనం ఖర్చు కావటం, అంటే 12వ స్థానం అంటే వ్యయస్థానం కానీ, ధనుభావం కానీ, ధనభావం కానీ, మరి విక్రమ స్థానం కానీ, మరి చతుర్థ స్థానం మాతృభావంలో కానీ ఈ దోషాలంటే ఎక్కువ. అంటే తల్లికి అనారోగ్యం చేయటం, తర్వాత సోదరుల వల్ల కష్టాలు రావటం, సోదరులకు ఏదైనా అపాయాలు సంభవించటం, తన శరీరానికి అనారోగ్యం అనేది కలగటం, అంటే దేహానికి అనారోగ్యం అనేది కలగటం, ధన నష్టం కావటం, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి వాళ్ళకి. అయితే ఒక వృత్తిలో నిలకడగా ఉంటారు, డబ్బు సంపాదిస్తారు, కానీ డబ్బంతా కూడా ఖర్చు అయ్యే అవకాశం. అంటే శుభాశుభ మిశ్రమాలనేవి, శుభ అశుభ మిశ్రమాలనేవి ఈ యోగం వల్ల వాస్తవంగా కలుగుతూ ఉంటుంది. దాన్ని నివారణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. హలో, హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నేను మల్కాజ్గిరి నుండి వసంత అని మాట్లాడుతున్నానండి. ఓకే, వసంత గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా హస్బెండ్ గురించి అడుగుతున్నాండి. హస్బెండ్ పేరు చెప్పండి. హస్బెండ్ పేరు పరమేశ్వర్ అండి, ఏ పరమేశ్వర్. పరమేశ్వర్. డేట్ ఆఫ్ బర్త్ 30/9/1972 అండి. పుట్టిన సమయం అండి? ఉదయం 5 గంటలకు జన్మించిండండి. ఓకే, ఉదయం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అంటే ఆయనకు ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, దాంపత్య పరంగా, డబ్బు గురించి ఈ ఫ్యూచర్ లో ఎట్లుందని తెలుసుకుందామని అనుకుంటున్నామండి. తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ అమ్మ, మీరు ఆరుద్ర నక్షత్రం అవుతుంది. ఆరుద్ర నక్షత్రానికి మిథున రాశి అవుతుంది. మీకు సింహ లగ్నం అనేది అవుతుంది. ద్వితీయంలో రవి బుధుడు కుజుడు అనేవాడు ఉన్నాడు. ధనం అనేది ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ధనం వస్తుంది కానీ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య స్థానం అనేది కూడా కొంత అనుకూలత లేదు. 5వ స్థానంలో గురు రాహులు అనే వాళ్ళు ఉన్నారు. ఆ సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది. ఈ సర్పదోష నివారణ అనేది చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలమ్మా. మీరు దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అని అడిగారు మీరు. ఈ దాంపత్య జీవితంలో ద్వితీయంలో కుజుడు అనేవాడు అంత అనుకూలత లేదు. దాంపత్యంలో చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది వాస్తవంగా. అయితే దీనివన్నీ కూడా మీరు నివారణ చేసుకొని ముందుకు వెళితే మీరు అనుకూలత అనేది కలుగుతుంది. అంటే మీకు వైవాహిక జీవితాలు, తర్వాత అనారోగ్యము, ధన నష్టం కలిగే అవకాశం అనేది ఉంటుంది. దీని మీకు సర్పదోషం వల్ల ఎక్కువగా జరుగుతుంటుంది. ద్వితీయ స్థానంలో కుజుడు గురువు మరి గురు రాహువులతో కలిసి గురుచండాల యోగం ఏర్పడటం వల్ల మీకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సర్పదోష నివారణ, ఈ దోషాలన్నీ కూడా మీరు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఫస్ట్ తన పేరు మీద జ్ఞానేశ్వర్ అని వస్తే పరమేశ్వర్ అని పెట్టారంట. మీకు ఏ పేర్లు పెట్టుకున్నా కూడా అమ్మా ఇక్కడ సర్పదోష నివారణ చేసుకుంది. మీరు పేరు మార్చినా కూడా లాభం ఏం లేదమ్మా. మీరు దానికి శాస్త్రీయ పద్ధతిలో రెమెడీ చేసుకుని ముందుకు వెళ్ళండి అమ్మా. అంటే ఇంకా ఇప్పుడు ఈ సర్పదోష నివారణ ఎప్పుడు చేసుకోవాలి అంటే అమ్మా, ఎప్పుడైనా సర్పదోష నివారణ చేసుకోవచ్చు. శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవాలి. మీరు మాలాంటి పండితులను కలుసుకొని శాస్త్రీయ పద్ధతిలో రెమెడీస్ అని చేసుకొని ముందుకు వెళ్ళండి అమ్మా. ధన్యవాదాలండి వసంత గారు. ఏమ్మా? ఓకే, అంటే ఇప్పుడు మనం కాలసర్ప దోషాల గురించి చాలా రకాలు ఉన్నాయి, వీటిలో చాలా రకాలు తెలుసుకుంటూ ఉన్నాము. అంటే ప్రతి దానికి ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి ఒకలాంటి దోషం ఉన్నది, వివాహానికి ఒకలాంటి దోషం ఉన్నది, సంతానానికి సంబంధించి కూడా ఎటువంటి ఉన్నాయి వివరించండి. అయితే సంతానానికంటే 5వ స్థానం రాహు అనేవాడు, 5వ స్థానంలో కేతు అనేవాడు, 5వ స్థానంలో కుజుడు అనేవాడు, 5వ స్థానంలో శని అనేది ఉండకూడదు. అంటే సంతాన సమస్యలన్నీ ఎక్కువగా వస్తాయి. అంటే పంచమాధిపతి అనేవాడు పాపగ్రహంతో కలవకూడదు. సంతాన
కారకుడైన గురువు అనేవాడు మరి పాపగ్రహాలతో కలవకూడదు. అంటే వంశానుగత కాలసర్పయోగం అంటారు దీన్ని వాస్తవంగా. అంటే వంశానుగత అంటే పూర్వజన్మలో ఉండే అంటే తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వాళ్ళ చేసిన పాప కర్మాలన్నీ కూడా వీళ్ళు అనుభవిస్తారు. అంటే పితృ పితామహ ప్రపితామహ అంటే మాతృ పితామహి ప్రపితామహి మాతామహుల నుంచి వచ్చేది. అంటే లేకపోతే వీళ్ళ గురించి కాకపోయినా స్వయంకృత అపరాధం వల్ల కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లోనే సంతాన యోగములు నిస్సంతాన యోగములు, ఆ సంతాన యోగం నిస్సంతాన యోగం అని ఉంటుంది. అంటే సంతానం కలగాలంటే గురువు అనేవాడు పంచమాధిపతి గురువు అనేవాడు మంచిగా అంటే బలంగా ఉచ్చక్షేత్రంలో ఉండాలి. సంతానం అప్పుడు కలుగుతుంటుంది. నిస్సంతాన యోగంలో వచ్చేటప్పటికల్లా ఏంటంటే సంతాన స్థానం అని సంతానకారకుడైన గురువు అనేవాడు అంటే సంతాన పంచమ భావంలో మంచి గ్రహం ఉండాలి. పంచమ భావ కారకత్వం కూడా గురువు అనేవాడు మంచి అనుకూలత అనేది ఉండాలి. అప్పుడు సంతానం అనేది కలుగుతుంటుంది. అక్కడ పంచమ భావంలో కుజుడు గాని, శని గాని, రాహు గాని, కేతు గాని ఉంటే దోషం అనేది ఏర్పడుతుంది. దానికి సంతాన గోపాలకృష్ణ జపము, సర్పదోష నివారణ, సంతాన పాశుపతాస్త్ర అభిషేకము ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. అంటే జాతకం అనాలిసిస్ చేయటం ఒక ఎత్తు, దానికి రెమెడీ చేయటం అనేది ఇంకో రెండో స్టెప్. ఇక్కడ కొంతమంది జాతకం చూపించుకుంటారు, రెండో స్టెప్ లో చాలా మంది ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏదో రకంగా చేసుకుందాంలే అని అనుకుంటా, ఖర్చు తక్కువ అయినా పర్లేదు, ఎవరు ఖర్చు తక్కువ ఉంటే వాళ్ళని ముందు సంప్రదిస్తుంటారు. వీళ్ళు వాళ్ళకి దోషం అది. అయితే ఆ ఖర్చు తక్కువ ఉండి సంప్రదించడం కూడా వాళ్ళ కర్మే. అంటే విధి లిఖితం, అంటే విధి బలీయమైంది, మానవుడు బలహీనమైన వాడు, అక్కడ వాళ్ళ కర్మ అది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం, నా పేరు హైమావతి అండి. హైమావతి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22nd 9/9/1981. పుట్టిన సమయం అండి? నైట్ 10:41 కండి. 10:41. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అంటే ఫ్యూచర్ ఎలా ఉంది అని కనుక్కుందామని చేశానండి. ఓకే, తప్పకుండా మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. ఇది పునరుస్సు నక్షత్రం అవుతుంది, వృషభ లగ్నం అవుతుంది. పునరుస్సు నక్షత్రం కర్కాటక రాశి అనేది అవుతుంది. వాస్తవంగా మీది వచ్చేట వృషభ లగ్నం అవుతుంది. జాతకంలో తృతీయ కాల సర్పదోషమైన వాసుకి కాల సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది. రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉన్నాయి. అయితే మీకు జాతకంలో పంచమ స్థానంలో గురువు, రవి, శని అనే వాళ్ళు ఉన్నారు. సంతాన సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటాయి. అంటే సంతాన అభివృద్ధి అనేది కొంచెం ఆలోచన చేయాలి. సంతాన సమస్యలన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం జాతకంలో ఉంటుంది. 6వ స్థానంలో శుక్రుడు అనేవాడు కూడా దోషం ఉంది. స్త్రీలకి వాస్తవంగా అయితే షష్టాష్టమ వ్యయ స్థానంలో శుక్ర దోషం అనేది ఉండదు. భార్యాభర్తల మధ్యలో చాలా జాగ్రత్తగా స్టెప్ వేస్తూ భవిష్యత్తులో వెళ్ళటం అనేది ముఖ్యం. చికాకులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ధన నష్టం అనేది కలిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మరి వాసుకి కాలసర్ప దోష నివారణతో పాటు శుక్రుడు మరి శని కుజుడు యొక్క దోష నివారణ చేసుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది జాతకంలో ఉంటుందమ్మా. ఓకేనండి. ఇది మా హస్బెండ్ కి కొద్దిగా జాబ్ పోయిందండి, హెల్త్ ప్రాబ్లం వచ్చి జాబ్ మానేశారు. అవునమ్మా, హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుంది. వాస్తవంగా అక్కడి నుంచే కొన్ని విషయాలన్నీ కూడా జీవితంలో ప్రారంభం అనే అవకాశం అనేది ఉంటుంది. అక్కడ శుక్రుడు అనేవాడు కొంత అనుకూలత లేకపోవటం, వాసుకి కాలసర్ప దోషం ఉండటం వల్ల అలా జరుగుతుందమ్మా. అంటే మా హస్బెండ్ కండి? అవునమ్మా, వాసుకి కాలసర్ప దోషం మీ వారికి వాసుకి కాలసర్ప దోషం అనేది ఉంది. తర్వాత పంచమ స్థానంలో గురు శనులు అనే వాళ్ళు ఉన్నారు. సర్పదోషము ఏర్పడింది. వాసుకి కాల సర్పదోషం వల్ల రెండిటి వల్ల కూడా ఉద్యోగంలో నిలకడ లేకుండా ఉంటారు. అనారోగ్య సమస్య అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని నివారణ చేసుకుని ముందుకు వెళ్ళండి అమ్మా. పిల్లలు ఉన్నారండి? పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలే, 2 పిల్లలు. నాకు నేను చెప్పేది ఏంటంటే అమ్మా, పిల్లల గురించి కాచేది, పిల్లలకి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళ వల్ల మీ కష్టాలు వచ్చేవి అవకాశాలని ఉంటాయి. పిల్లలు నేను ఇందాక మీరు చెప్పింది అర్థం చేసుకోవాలా. పిల్లలు సంతాన సమస్యలు అంటే సంతానం కలక్కపోవటమే కాదు, సంతానం వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే తల్లిదండ్రులకు పెట్టడం అనేది అక్కడ భగవంతుడే ముఖ్యంగా, తల్లిదండ్రులు కూడా ఇంపార్టెంటే అక్కడ. అంటే తల్లిదండ్రులు చూసుకున్న తర్వాతే మనకి గణపతి కుమారస్వామి కథలో కుమారస్వామి దేశాలు తిరిగి వస్తాడు, భూమండలం అంతా తిరిగి వస్తాడు. గణపతి తల్లిదండ్రుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే సంతానం వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దిలో ఏమవుతుందంటే సంతానం వల్ల మీరు ఆతృత పడే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళ వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళ వల్ల చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే ఇక్కడ ఏంటంటే ఈయనకు అనారోగ్యం చేసే అవకాశం అనేది జాతకంలో ఉంది. అనారోగ్యం వల్ల ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అపశృతి అనేది కలిగే అవకాశం ఉంటుంది ఈ వాస్కి కాలసర్ప దోషం వల్ల. ఇక్కడ దీనివల్ల శత్రువులు పెరిగే అవకాశం అనేది జాతకంలో ఉంటుంది. ఏమిటి కారణం ఏంటంటే నవమ స్థానంలో కేతు ఉంటాడు, భాగ్యస్థానంలో కేతు ఉండాలి అంటే ఏమిటంటే జాతకంలో దోషం ఉంటే భాగ్యానికి అడ్డుపడాలి, అంటే ధనానికి అడ్డుపడాలి. ధనానికి అడ్డుపడాలంటే ఏంటో ఆరోగ్యం బాగుండకూడదు, సహజత్వం అది. అనారోగ్యం చేస్తేనే ధనం సంపాదించకపోవటానికి కారణం. అలానే జాతకంలో వాసుకి కాలసర్ప దోషం ఏర్పడింది. దాన్ని నివారణ చేసుకుంటేనే ఎప్పుడైనా సరే పిల్లలకు కానీ మీకు కానీ తర్వాత పిల్లలకి వాళ్ళ పిల్లలకు కానీ మళ్ళీ రాకుండా వంశానుగతంగా ఈ కాలసర్ప దోషాన్ని నివారణ చేసుకోవాలి. మీరు చేసుకుంటేనే మీకు మంచి మంచి ఫలితం అనేది వస్తుందమ్మా. అంటే ఇది ఒకసారి చేస్తే సరిపోతుందండి? ఒకసారి చెయ్యాలమ్మా, శాస్త్రీయ పద్ధతిలో చెయ్యాలి. ఎలా పడితే అలా చేస్తే మటుకు ఫలితాలని రావు, మీ డబ్బు ఖర్చు తప్పితే ఏమీ లేదు. ఏమన్నారంటే వాసుకి కాలసర్ప దోషం అమ్మా దీని పేరు. వాసుకి కాలసర్ప దోషం అంటే ఇప్పుడు చేసేది పిల్లలకు కూడా పనికొస్తుంది. వాస్తవంగా పిల్లలకు కూడా పనికొచ్చే దోషాన్ని మీకు సరైన అంటే లైఫ్ లాంగ్ ఒక మీకు మంచి విషయాన్ని ఒకటి చెప్పానమ్మా. ఈ దోష నివారణని చేసుకోండి. మాలాంటి పండితులను కలిసి నేనే దాని మీద పుస్తకం రాసింది, కాలసర్ప యోగ దోషం మీద. ఇండియాలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి పుస్తకం. మాలాంటి పండితులను కలిసి మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. నా నెంబరు ల్యాప్టాప్ మీద ఉంది, దాని నెంబర్ తీసుకొని మీరు కలవటం వల్ల మీకు అన్ని విషయాలు నేను చెబుతానమ్మా. ధన్యవాదాలండి. ఓకేనండి మల్లికార్జున శర్మ గారు, ఇప్పటి వరకు కూడా మీ సమయాన్ని ప్రేక్షకుల కోసం వినియోగించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. జాతక సమస్యలకు నివారణ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవటం వల్లే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తున్నారు. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్ ను తీసుకుని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్స్ 9849280956, మరొక నెంబర్ 9000757587. ఈ 2 నెంబర్లకి కాల్ చేసి మల్లికార్జున శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకోండి. మల్లికార్జున శర్మ గారు కాలసర్ప యోగం అనేటటువంటి పుస్తకాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ మల్లికార్జున శర్మ గారు రాయటం జరిగింది. అందుకే మీరు పర్సనల్ గా వారిని కలిసి మీకు ఏవైనా దోషాలుంటే వాటికి నివారణ మార్గాలని ఆయన ద్వారా తెలుసుకోండి. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9849280956.